అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నిక్కీ డీల్స్. వెల్కమ్ బ్యాక్ టు ముద్ర కలెక్షన్స్. సో ఇన్ని పేర్లు ఎందుకు చెప్పేస్తుంది అనుకుంటున్నా, మన ఛానల్ యూట్యూబ్లో వచ్చి లక్కీ మోక్ష ఛానల్ అని అయితే ఉంటుందండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ముద్ర కలెక్షన్స్ అయితే ఉంటుంది. బట్ కింద నిక్కీ డీల్స్ అనే పేరుతో అయితే రీల్ పైన రిక్కీ డీల్స్ అని ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. సో వాళ్ళందరి కోసం ఆ పేరు కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు రిజల్ట్స్ కోసం. అయితే నేను చెప్పడానికే వచ్చేసాను. బట్ చెప్పబోయే ముందు ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ అయితే మీకు చెప్తాను. జ్యువెలరీలోనే నేను ఇంకొక అప్డేట్ అయితే చేశానండి. సో అది ఏంటి, అది మీకోసమే అన్నమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఏంటి అని లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో ఎండ్ దాకా అయితే చూడండి, ఓకేనా? ఇప్పుడు మీ అందరి కోసం రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాను. సో ఇంకొకటి బెస్ట్ థింగ్ అండి, రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందు ఎందుకు రిజెక్ట్ చేశాను, ఎలాంటివి రిజెక్ట్ చేశాను, ఎందుకు కన్సిడర్ చేయలేదు అలాంటి ఫొటోస్ అనే వాళ్ళది నేను ఒక్కసారి చెప్తానండి. చాలామంది మన కస్టమర్స్, మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన వెల్ విషర్స్ అవ్వచ్చు, బట్ ఏం చేశారంటే వాళ్ళందరూ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండ్ చాలా లేజీ పీపుల్ అని నాకు అనిపిస్తుంది అనమాట. బట్ అది మీ ఒపీనియన్, నాకు తెలియదు. బట్ కొంతమందికి కొన్ని ఈ సమయం కూడా అంటే కొద్దిగా సహకరించిండకపోవచ్చు, అది ఎలాంటిదైనా అయిండొచ్చు. నేను మీకు బాధ పెట్టాలని మాత్రం కాదు. చాలామంది ఏం చేశారంటే గ్రూప్ ఫొటోస్ తీసి క్రాప్ చేసి పంపించారనమాట. క్రాప్ చేశాను కదా, సింగలే కదా అని మీరు అనుకోవచ్చు. సైడ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి. సో అలాంటి క్రాప్ చేసిండేవి నేను కన్సిడర్ చేయలేదు, ఓకేనా? మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నేనే క్రాప్ చేశాను, నేనే పంపించానని మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఈజ్ రాంగ్ కదా అండి, అందుకే నేను కన్సిడర్ చేయలేదు. ఇంకా ఎలాంటివి రిజెక్ట్ చేశానంటే, ఫొటోస్లో జ్యువెలరీ వేసుకో అంటారు, ఏదో సింపుల్ చైన్ నా దగ్గర తీసుకున్నది వేసుకో అంటారు. బట్ ఇంకా పెద్ద పెద్ద గ్రాండ్వన్నీ వేరే దగ్గర పర్చేస్ చేసిండొచ్చు, ఇంకా ఎక్కడైనా పర్చేస్ చేసిండొచ్చు, అది నాకు సంబంధం లేదు. బట్ నా జ్యువెలరీ అసలు కనిపించడం లేదు, జూమ్ చేసి కనిపిస్తుంది అనమాట. సో అలాంటిది కూడా నేను కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదని మీకు మళ్ళీ చెప్తాను. చాలామంది ఏం చేశారు, క్రాప్ చేశారు క్లీన్గా, సైడ్స్ ఏమీ కనిపించలేదు, అలాంటివి క్రాప్ చేశారు. బట్ ఏంటి, సేమ్ ఫోటో నాకు రివ్యూలో సబ్మిట్ చేశారు, హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి. బట్ అదే ఫోటో మళ్ళీ సింగిల్ ఫోటోగా మళ్ళీ అప్లోడ్ చేసి నాకు పంపించారనమాట. దట్ ఈస్ ద రాంగ్ వే. అందుకే అది కూడా నేను కన్సిడర్ చేయలేదు. మీరు అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇంకొంతమంది ఏం చేశారంటే, నేను దసరా రోజు వరకు మాత్రమే టైం ఇచ్చానమాట. అండ్ చాలా డేస్ కూడా ఉంది టైం, బట్ అన్ని డేస్లో పంపించలేరు. దసరా అయిపోతున్న నెక్స్ట్ డే నుండి కూడా కొంతమంది పంపించారు. అలాంటివి బాగున్నా కూడా నేను కన్సిడర్ చేయలేదండి. సో అది కూడా ఎవరో అని మీకే తెలుస్తుంది. బట్ చాలా కండిషన్స్, ఎందుకంటే నేను చాలామందికి ఆన్సరబుల్ చేయాలి కదా అండి, మీరు అర్థం చేసుకోవాలి. మాకెందుకు రాలేదు అని మీరు అడుగుతారు కాబట్టి నేను వెంటనే మీకు ఆన్సర్ కోసం ఈ వీడియోని అయితే చెప్తున్నాను అనమాట. ఎవరిని రిజెక్ట్ చేశాను, ఎవరిని కన్సిడర్ చేశాను. సో ఇంకా పోతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే చాలా బోర్ కొట్టించేసాను మీకు సోదంతా చెప్పేసి. సో రిజల్ట్ అయితే మీకు అనౌన్స్ ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాగా కాకుండా ఈసారి ఏం చేస్తున్నానంటే లాస్ట్ నుండి 4th, 3rd, 2nd, 1st ఇలా అనౌన్స్ చేస్తానన్నమాట ప్రైజెస్ అయితే. బట్ 4th వచ్చిన వాళ్ళు దే విల్ ఫీల్ బెటర్, ఫస్ట్ వచ్చానన్నంత కొద్దిగైనా హ్యాపీనెస్ ఉంటుందని నా ఒక్క చిన్న కోరిక అనమాట. సో 4th ప్రైజ్ వచ్చేసి, ఎందుకు 4th ప్రైజ్ ఇచ్చాను, ఎందుకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదని కూడా చెప్తాను. 4th ప్రైజ్ విన్నర్ వచ్చేసి మనస్వి అండి. షీఈస్ ఫ్రమ్ చెన్నై. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. చాలా పర్చేస్ చేశారు వాళ్ళు. అండ్ నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నాకు ఫస్ట్ సపోర్టింగ్ అయితే ఇచ్చారు. ఈవెన్ ఫస్ట్ బిజినెస్ నేను నైటీస్ అండి స్టార్ట్ చేసింది, జ్యువెలరీ కన్నా ముందు. బట్ అది ఇప్పటికీ కంటిన్యూగా ఉంది. బట్ నేనైతే వీడియోస్ వాట్సాప్ పెట్టడం లేదు, ఎందుకంటే నాకు స్టాక్ తెప్పిస్తున్నట్లే వితిన్ 1 days 20 daysలో నాకు స్టాక్ అయిపోతున్నాయి. దానివల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ బల్క్గా ఇంకా
క్వాంటిటీ పెంచుకున్న తర్వాత అవి కూడా మీకు అందరికీ అందుబాటులో అయితే చేస్తానండి, ఓకేనా. సో వీళ్ళు వచ్చేసి నాకు ఎవ్రీథింగ్, హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, ఏ జ్యువెలరీ అయినా నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. సో చిన్ని పాప, ఇది 4th ప్రైజ్ ఎందుకు ఇచ్చానంటే 4th ప్రైజ్లో నేను చిన్న బీడ్స్తో మల్టీ కలర్ చైన్ పెట్టాను అనమాట. సో ఈ చిన్న బీడ్స్ చిన్న పిల్లలకే బాగుంటుంది అనమాట. చూడండి ఇంతే ఉంటుంది, చైన్ కూడా చాలా షార్ట్గా ఉంటుంది అండ్ మల్టీ కలర్ బీడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఈ చైన్ కోసం అంటే ఒక 50% ఈ చైన్ ఇవ్వాలని చెప్పేసి 4th ప్రైజ్ కన్సిడర్ చేశాను. ఎలాంటి పార్షాలిటీ లేదు, ఎలాంటి ఇది లేదండి, రిలేటివ్స్కే సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి. బట్ నేనైతే జెన్యూన్గా చేశాను. ఇంకోటి, ఫస్ట్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు, 4th ప్రైజ్ ఎందుకు ఇచ్చానంటే తన కాస్ట్యూమ్లో జ్యువెలరీ కన్నా డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ కొద్దిగా గ్రాండ్ లుక్ కనిపించింది నాకైతే. సో జ్యువెలరీ అయితే నాదే వేసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళది ఏమీ వేసుకోలేదు పాప. సో చిన్న పాప మంచిగా పార్టిసిపేట్ చేసింది మనస్వి. సో కంగ్రాచులేషన్స్, నాకైతే హ్యాపీ అనిపించింది. మనది వచ్చేసి మన ముద్ర కలెక్షన్స్ బ్యూటిఫుల్ గర్ల్ అనే ఈవెంట్ వచ్చేసి ఫస్ట్ అనమాట. ఈ ఈవెంట్లో చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో 4th ప్రైజ్ అయితే విన్ అయింది. అండ్ ఈ వీడియో చూస్తుంటే మనస్వి నువ్వైతే నాకు కమెంట్ చేయాలి, నువ్వైతే ప్రైజ్ అయితే గెలుచుకున్నావు. నేను 2 రీజన్స్ చెప్పాను, 4th ప్రైజ్ వచ్చిందని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నీకు చిన్న పాపవి మంచిగా ఉండాలి, మంచి చైన్ అయితే ఉండాలి, బీడ్స్ది యూస్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ప్రైజ్లో ఇచ్చిండేది ఇచ్చాననుకో, అది పెద్దవాళ్ళు యూస్ చేసేస్తారు, చిన్నపిల్లలకి నీకైతే వెయ్యరు. సో దానికోసం అని చెప్పేసి నేను 4th ప్రైజ్కి చిన్న బీడ్స్ కలెక్షనే 4th ప్రైజ్కి కన్సిడర్ చేశాను. అండ్ ఇంకొక రీజన్ కూడా చెప్పాను మనస్వి, నీది డ్రెస్ గ్రాండ్ లుక్ ఉంది, నీ చైన్ వచ్చి కొంచెం లుక్ అయితే తగ్గింది అనిపించింది నాకు. సో దానివల్ల నేను 4th ప్రైజ్ అయితే కన్సిడర్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ మనస్వి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్ ఇన్ బ్యూటిఫుల్ గర్ల్ ఈవెంట్, ఓకేనా. నెక్స్ట్ 3rd ప్రైజ్ విన్నర్ని అనౌన్స్ చేసేస్తున్నాను అనమాట. 3rd ప్రైజ్ విన్నర్కి ఏ ఐటమ్ ఇస్తున్నానని లాస్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే నా దగ్గర ఐటమ్ లేదు, ఆల్రెడీ ఏదో ఫంక్షన్లో మా హస్బెండ్ని కలుస్తున్నారని చెప్పేసి నేను ఆల్రెడీ ఇచ్చి పంపించేశాను 3rd ప్రైజ్. తను వచ్చేసి శ్రావణి అండి, షీఈస్ ఫ్రమ్ గుత్తి అనమాట. వీళ్ళు వచ్చి ఇద్దరు కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు నాకు ఫస్ట్ నుండి సపోర్ట్ అండి. ఏదైనా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేశాను, బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటి నుండి కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయమ్మా వీడియోస్, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పడము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా మనం పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ కూడా తీసుకోవాలి అని నా ఒపీనియన్. ఇంకొకటి 3rd ప్రైజ్ ఎందుకు ఇచ్చానంటే తను సీరియల్ ఫోటో తీసుకుందండి శ్రావణి. అండ్ లాంగ్ చైన్ వచ్చింది, శారీ పిన్ కూడా వేసుకున్నారు, చాలా చాలా బాగుందన్నమాట. కొద్దిగా మీరు అనుకోవచ్చండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకే, పర్చేస్ చేసిన వాళ్ళకే, రిలేటివ్స్కే ఇస్తుంది అని. అలాంటిది ఏమీ కాదండి. నేను 2nd ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చు, బట్ ఫస్ట్ ప్రైజ్ 2nd ప్రైజ్ ఈ 2 విన్నర్స్ కన్నా కొద్దిగా లుక్ తగ్గింది అని చెప్పేసి నేను 3rd ప్రైజ్ అయితే ఇచ్చాను అనమాట తనకి. కంగ్రాచులేషన్స్ శ్రావణి, ఈ వీడియో చూస్తుంటే మాత్రం నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దు. నీకు ఈ ఫస్ట్ ప్రైజ్, 2nd ప్రైజ్ విన్నర్ ఫొటోస్ కూడా నేను పంపిస్తాను నీకు కావాలంటే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నీకు గిఫ్ట్ రిసీవ్ అయింటే మాత్రం కమెంట్లో నాకు తెలియజేయి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్ ది బెస్ట్ శ్రావణి, నెక్స్ట్ ఇలాంటి ఈవెంట్స్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యూటిఫుల్ గర్ల్ ఈవెంట్ని చాలా బాగా సక్సెస్ చేసావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2nd ప్రైజ్ విన్నర్ని అయితే అనౌన్స్ చేసేస్తున్నానండి. తను ఎవరో కాదండి, అది కూడా చెప్తానండి. బట్ 2nd ప్రైజ్కి ఏమి ఇస్తున్నాను అని అయితే చూపించేస్తున్నాను చూడండి. మల్టీ కలర్ బీడ్స్లోనే ఇది కూడా మాల అండి, చాలా చాలా బాగుందన్నమాట. 2nd ప్రైజ్ విన్నర్ వచ్చేసి మా అమ్మనే అండి. చాలా హ్యాపీ అనమాట. ఈ ఈవెంట్ నేను ఫస్ట్ది పెట్టాను, బట్ నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చింది తను. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు, ఏదో యూట్యూబ్ చేస్తోందిలే మనకెందుకులే అనుకుంటారు, బట్ అలా కాదండి.
మా అమ్మ కూడా చాలా వీడియోస్లో చూడండి చాలా సపోర్ట్ చేస్తుంది నాకు. అండ్ నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నా దగ్గర ఫస్ట్ హ్యాండ్ పర్చేస్ తనే చేస్తుందండి. అమౌంట్ వద్దు అంటే కూడా వినదు. సో క్యాష్ ఇచ్చి మళ్ళీ పర్చేస్ చేస్తుంది. ఈవెన్ నైటీస్ అయిండొచ్చు, జ్యువెలరీ అయిండొచ్చు, హ్యాండ్ బ్యాగ్స్, కంప్లీట్గా జ్యువెలరీలో కూడా కొద్దిగా స్టాక్ మా అమ్మ దగ్గర ఉంది. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మా అమ్మ దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే నేను మళ్ళీ షేర్ చేస్తాను. సో పర్చేస్ చేసింది మీ అమ్మనే కదా అని అనుకుంటున్నారా? అలా కాదండి, చాలా జ్యువెలరీ వేసుకొని చాలా బాగా పార్టిసిపేట్ చేసింది తను. ఒక 4-5 వీడియోస్, ఒక 10-20 ఫొటోస్ కూడా పెట్టిందండి తను. మీరు ఎవరైనా డౌట్ ఉంటే నేను పంపిస్తాను. యాక్చువల్గా చాలా బాగుందన్నమాట. మంచి మంచి ఐటమ్స్ నా దగ్గర పర్చేస్ చేసింది. అవన్నీ వేసుకొని అయితే నాకు ఫొటోస్ పెట్టిందనమాట. సో నేనైతే చాలా హ్యాపీ. సో తనకైతే నేను సెకండ్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఫొటోస్ కూడా మీకు పంపిస్తాను. ఓకేనా? సారీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఈ వీడియో నువ్వు కూడా చూస్తావు నాకు తెలుసు. ఫస్ట్ ప్రైజ్ రాలేదని ఫీల్ అవ్వద్దు, బట్ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు నీకన్నా ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. సో అందుకని నీకు సెకండ్ ప్రైజ్కి కన్సిడర్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇంకొకటండి, మా అమ్మ నేను చేసే ప్రతి వీడియో చూస్తారు. ప్రతి వీడియోకి, ప్రతి షార్ట్కి లైక్ అయితే కంపల్సరీ ఉంటుందండి. కంప్లీట్గా వాచ్ చేస్తారనమాట తను నా కోసం అని. సో ఇలాంటి నాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎలా మర్చిపోతాం? తనని ఎందుకు ఈవెంట్లో రిజెక్ట్ చేయాలి? సో అండ్ సింగిల్ ఫొటోసే తీసి పంపించింది అనమాట. సో తనకైతే థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడింది, మంచి ఫొటోస్ కావాలి అని చెప్పేసి. నేను ఎన్ని రూల్స్ పెట్టానో అన్ని రూల్స్ కూడా తను ఫాలో అయిపోయింది అనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మా, యూ విన్ దిస్ ప్రైజ్. ఓకేనా? యూ విన్ దిస్ ప్రైజ్. ఫస్ట్ అంటే ఫస్ట్ అంతే, ఇంకా వేరే ఆప్షనే లేకుండా చేసేసారండి నాకైతే. సో ఇది వచ్చి ఫస్ట్ ప్రైజ్కి అయితే ఇచ్చేస్తున్నాను. లాంగ్ మోనాలిసా బీడ్స్ మల్టీ కలర్ అండ్ బుట్ట పూసలు డాలర్ పెండెంట్ అయితే చాలా బాగుంది. అండ్ కమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అవన్నీ ఓన్లీ మాల మాత్రమే ఇచ్చాను, ఇది విత్ కమ్మలతో ఇస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, అందుకే నేను మంచి కాస్ట్లీది మంచి క్వాలిటీది కూడా ఇస్తున్నానండి. అది ఫస్ట్ ప్రైజ్ ఎవరో కాదండి, మాధవి అక్క అని చెప్పేసి, తను కదిరి నుండి. తను ఏంటంటే చాలా ఫొటోస్ చాలా వీడియోస్ పంపించింది. అండ్ 1-2 కాదండి, ఆల్మోస్ట్ దసరాలో ప్రతిరోజు నా జ్యువెలరీ వేసుకోవడం, రెడీ అవ్వడం, నాకు ఫొటోస్ పెట్టడం అనమాట. సో మీరు అనుకోవచ్చు ఏముంది ఫొటోస్ తీసేయడము అని. చాలామంది అది కూడా పంపించలేకపోతున్నారే, వాళ్ళతో అనుకుంటే ఈ అక్క చాలా బెటర్ కదా. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. కంప్లీట్గా నా దగ్గర ఆల్మోస్ట్ 60-70 ఐటమ్స్ పర్చేస్ చేసి ఉంటారండి తను. చాలా బాగా తీసుకున్నారనమాట. ఫొటోస్ కూడా వీడియోస్ కూడా చాలా పంపించింది. నాకైతే ప్రతిసారి చాలా సపోర్టివ్. అండ్ నేను కదిరిలో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర వచ్చేసి ఫస్ట్ పర్చేస్ చేసింది తనే అండి. అండ్ తను వచ్చేసి ఎలాంటి రిలేషన్స్ కాదు, నాకు కస్టమరే అనమాట. సో ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఇప్పటిదాకా నాకు కంటిన్యూగా పర్చేసింగ్ చేస్తూనే ఉంది. మీరు కావాలంటే నా వీడియోస్లో కూడా చూడండి. ఒక 2-3 వీడియోస్లో కూడా నేను ప్యాక్ చేసేటప్పుడు నేను చెప్పాను అనమాట. ప్యాక్ చేసేటప్పుడు నాకు టైం ఉండదు, పంపించిండను, ఎలాగా ప్యాక్ చేసి పంపించిండను, ఫాస్ట్గా పంపించేయాలి, అలా అంతా ఉంటాయి. సో వీడియో తీయడానికి నాకు టైం ఉండదు. ఏదో ఒక 2-3 అయితే అప్లోడ్ చేశాను. బట్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు కూడా వచ్చి పర్చేస్ చేస్తారండి నా దగ్గర. సో ఇంకొకటండి, తను ఎప్పుడు ఎలాంటి మా దగ్గర మిస్అండర్స్టాండింగ్ రాలేదు. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మా దగ్గర మంచి రిలేషన్ అయితే కస్టమర్కి ఓనర్కి మంచి రిలేషన్ అయితే మెయింటైన్ అవుతోంది. ఇది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా మాధవి అక్క. అండ్ ఈ వీడియో నువ్వు కూడా చూస్తుంటే మాత్రం చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. మీరు ఇంత బిజీ లైఫ్లో, తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ అండి, ఇంత బిజీ లైఫ్లో కూడా నా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు చూడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో ఎలాంటి పార్షాలిటీ లేదు, ఎలాంటి భేదాలు లేవండి. అందరినీ కన్సిడర్ చేశాను. నా ఎనిమీస్ కాదు, నా ఫ్రెండ్స్ కాదు, నా రిలేషన్స్ కాదు, అందరినీ ఈక్వల్గా చూసే నేను డివైడ్ చేశాను ప్రైజెస్. నా ఒక్క ఒపీనియన్ కాదు, నేను ఇంకా 2-3 పీపుల్ ఒపీనియన్స్ కూడా తీసుకొని రిజల్ట్స్ అనౌన్స్ చేశాను. అండ్
ఇంకొకటండి, ఫ్రెండ్స్ అయితే అనౌన్స్ చేశారు, మీరు నేను ఎలా నమ్మచ్చు అనుకున్న వాళ్ళకి నాకు వాట్సాప్ చేస్తే నేను ఫొటోస్ సెండ్ చేస్తాను. నేను చెప్పాను కదా అండి, సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయను మీ ఫొటోస్ అని చెప్పింటేనే వాళ్ళు నాకు ధైర్యంగా ఫొటోస్ పెట్టారు. సో దట్ నేను ఎవరిది పోస్ట్ చేయాలనుకోలేదు, ఈ వీడియోలో చూపించాలి అనుకోలేదు అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను పంపిస్తాను, ఓకేనా. ఇంకొకటండి, జ్యువెలరీలో ఒక మంచి బడ్జెట్లో మీకు కావాలి ఒకటి ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పాను కదండి, అది ఏంటో కాదండి, మన ముద్రా కలెక్షన్స్లో వచ్చేసి జ్యువెలరీ రెంటల్గా స్టార్ట్ చేస్తున్నా అండి. అండ్ ఏ ఊరు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా కూడా రెంట్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కొత్తగా అంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ చేయలేదు, సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అది ఇన్స్టాగ్రామ్లో కూడా ముద్రా రెంటల్ జ్యువెల్స్ అని అకౌంట్ కూడా ఓపెన్ చేశానండి. తొందరలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఏ ఐటమ్స్ రెంటల్ ఉంటాయి, ఏ ఐటమ్స్ రెంటల్ ఉండవు, అలాంటివన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కూడా ఇప్పుడు ఏది ఉంది స్టాక్ రెంటల్కి అని అయితే మీకు చెప్తాను. సో ఇదైతే కొత్తదండి, ముద్రా రెంటల్ జ్యువెలర్స్. సో మన దగ్గర ముద్రా కలెక్షన్లో జ్యువెలరీ కూడా రెంటల్గా ఇస్తున్నాం అన్నమాట. సో మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ ఏది ఉన్నా అండి, సో పెద్ద పెద్ద బడ్జెట్స్ అయితే అందరూ పెట్టలేరు కదా, సో వాళ్ళందరి కోసం నేను రెంటల్ స్టార్ట్ చేశాను. చాలామంది రిక్వెస్ట్గా అడుగుతున్నారు కూడా అండి, రెంటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావక్క, మాకు రెంటల్ కావాలి అని. ఇంకొకటండి, రెంటల్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ జ్యువెలరీ మనం పర్చేస్ చేసామనుకో, హై బడ్జెట్ 5,000 6,000 ఓన్లీ 10,000 అయినా పెట్టచ్చండి. రెంటల్లో మనం ఓన్గా పర్చేస్ చేసామనుకోండి 5,000 6,000 10,000 ఎంతైనా అవ్వచ్చు, మంచి క్వాలిటీదే. బట్ అదే ఐటమ్ రిపీటెడ్గా వేసుకోవాలన్నమాట. బట్ ఈ రెంట్లో వచ్చేసి డిఫరెంట్ ఐటమ్స్ వేసుకోవచ్చు. దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దీనికి కూడా మీ అందరి సపోర్ట్ దొరుకుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చెప్తున్నాను కదా, ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసుకోండి, ఓకేనా. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరందరూ. అండ్ మంచి ఆఫర్స్ ఉన్నాయి దివాళీకి, ఎవ్వరూ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.